కుటుంబాన్ని ధర్మ మార్గంలో నడిపించు. నీకు తోడుగా ఉంది 9 భక్తి. 9 భక్తి ప్రేక్షక మిత్రులకి శుభాకాంక్షలు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో తులారాశి మిత్రులారా మీకు ఎలా ఉండబోతుంది అని చూడబోతున్నాం. ముందుగా మీకు తులారాశి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. గత ఎన్నో ఏళ్లుగా బాధపడుతున్నటువంటి మీకు ఎప్పుడురా నాకు మంచి రోజులు రాబోతున్నాయి, నా జీవితం ఇంతేనా అనే ఒక క్వశ్చన్ మార్క్లో ఉన్నారు కదా. తులా అంటే తక్కిడి, ఒకసారి వంగుతుంది, ఒకసారి లేస్తుంది, ఒక పక్క కష్టం, ఒక పక్క లాభం. ఇది ఎప్పుడు సమానంగా ఎప్పుడు అవుతుంది గురుగారు? మా జీవితం అంతా పైకి కిందికేనా? గెట్ రెడీ. పరాభవన సంవత్సరంలో అద్భుతాలు చూడబోతున్నారు తులారాశి మిత్రులారా. క్రమంగా అభివృద్ధి తీసుకొచ్చే ఒక గొప్ప సంవత్సరం ప్రారంభంలో చిన్న చిన్న ఆటంకాలు ఉన్న సంవత్సరం మధ్య అవకాశాలు వస్తాయి. మీరు సాధించడానికి మీ వల్ల ప్రజారంజకంగా ఉండబోతున్నారు. మీ వల్ల ఎంతో మంది కుటుంబాలకి మీరు జీవితాన్ని ఇవ్వబోతున్నారు. ప్రధానంగా గోచార ప్రకారం శని భగవానుడు ఈ సంవత్సరం శని మీనరాశిలో 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. శత్రువులపై విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలో విజయం, ఆరోగ్యంపై మెరుగుదల, కష్టానికి మంచి ఫలితం. వా, శని ఇస్తే ఇంకెవరైనా ఆపగలరా? శని ఇస్తే ఎవరైనా ఆపగలరా? అది మీకు ఇవ్వబోతున్నాడు శని భగవానుడు. గెట్ రెడీ తులారాశి మిత్రులారా. ఇంకా గురుడు ప్రారంభంలో 9వ ఇంట్లో, జూన్ 2 గురువు భగవానుడు 10వ ఇంట్లో, అక్టోబర్ 31 11వ ఇంట్లో, జనవరి 25 2027 తిరిగి 10వ ఇంట్లోకి రాబోతున్నాడు. ఉద్యోగంలో పురోగతి. ఇక్కడ చూడండి, శని భగవానుడు గురు భగవానుడు బాగున్నాడు. ఇంకేం కావాలి? ఇబ్బంది పెట్టేవాడు అనుకూలుడు, ఇచ్చేవాడు అనుకూలుడు. ఇంకేం కావాలండి? మనం బంతులు ఎక్కడ కూర్చుంటే అంటే లడ్డు మన దగ్గరికి వస్తుందా లేదా అదే లెక్క, వచ్చేస్తుంది. గెట్ రెడీ. అంత అద్భుతంగా ఉండబోతున్నారండి. ఉద్యోగంలో పురోగతి, గౌరవం పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఎక్కడ అవమానం పొందారో అక్కడే మీరు ప్రశంసింపబడతారు. ఇది సత్యం. ఇది సత్యం అంటే సత్యం, ఇందులో తిరుగులేదు. ఆధ్యాత్మికమైనటువంటి మెరుగుదల పొందుతారు. భార్యాభర్తల మధ్య సఖ్యతలు కూడా. ఇక్కడనే అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసి ఇబ్బంది పడుంటారు. దానికన్నిటి కూడా ఒక స్వస్తి పలకండి. జీవితంలో ఎదగాలంటే అసాంఘికమైనటువంటి ఫలితాలు పొందకూడదు. అదేవిధంగా ఇల్లీగల్ అఫైర్స్ కూడా అవాయిడ్ చేయాలి. ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా దీన్ని పాటించాలని ఉంది క్లియర్గా. ఇంకా రాహుకేతు 5వ ఇంట్లో, కేతు 11వ ఇంట్లో. సంవత్సర ప్రారంభంలో రాహు 4వ ఇంట్లో డిసెంబర్ 6, కేతు 10వ ఇంట్లో. దీనివల్ల వచ్చేది ఏమిటి? విద్యలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయంలో ఆలోచన అవసరం. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు భార్యాభర్తలు భర్త భార్యతో కూర్చొని ఆలోచించాలి. ఉద్యోగంలో మార్పులు, స్థాన మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆదాయం ఎలా ఉంటుంది అని చెప్తే, ఆదాయం పెరుగుతుంది, వ్యాపారంలో లాభం వస్తుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ఇస్ ద రైట్ టైం యూ కెన్ ఎక్స్పాన్షన్ యువర్ బిజినెస్. ఎలా? రియల్ ఎస్టేట్ రంగం పెరుగుతుంది. భూమి వచ్చేసి ఓ ఆకాశాన్ని అందకపోయినా గ్రాడ్యువల్గా పెరుగుతుంది. భూమి మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఇది బాగుంటుంది. ఈ స్పెక్యులేషన్స్ అంటారు చూసారా, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్లో బాగా ఉంటుంది. ఇంకా అన్ని రకాల రీటైల్ రంగం వాళ్ళకి, ఎఫ్ఎంజీజీ వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారస్తులకి ఇది మంచి సమయం. ఐరన్, సిమెంట్, ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ వాళ్ళకందరికీ కూడా బాగుంటుంది. మెడికల్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. బివరేజెస్, ఆల్కహాల్, వాటర్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. హోటల్ వ్యాపారస్తులకి కాస్త మధ్యమంగా ఉంది ఈ సంవత్సరం అని కూడా చెప్పచ్చు. ఓకే, పెట్టుబడిలో జాగ్రత్త. ఎవరైనా పెట్టుబడి నీకు ఈజీ మనీ ఇప్పిస్తాను అని అంటే మటుకు నమ్మకండి. చీటర్స్ వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని పొగుడుతున్నారంటే ముందు వాడే మీ శత్రువు, ముందు వాడిని దూరంగా పెట్టండి. అదొకటి చేయండి. ఇంకా ఉద్యోగంలో ఉన్నత పదవి అవకాశాలు ఉన్నాయి, కొత్త బాధ్యతలు వస్తాయి, వ్యాపార విస్తరణ, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ పెరుగుతుంది. వివాహ యోగం వస్తుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు చేస్తారు. ఇల్లు మరమ్మత్తు చేసుకోవడం, వాస్తు సరిదిద్దుకోవడం, లేదా కొత్త ఇల్లు గృహప్రవేశం చేయడం, లేదా కొత్త ఇంటికి భూమి పూజ చేయడం, లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఎన్నో రోజులుగా ఆగినటువంటి పర్మిషన్స్ అంతా కూడా ప్రభుత్వం నుంచి వచ్చేదంతా కూడా, లేదా మీ ఉత్పాదన కోసం వెళ్ళొచ్చు, ఇండస్ట్రియల్ టూర్ వెళ్ళొచ్చు, భార్యాభర్తలు కలిసి విలాసంగా వెళ్ళొచ్చు, అద్భుతంగా మీరు ఇండివిజువల్గా వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేస్తారు లైఫ్ని. తులారాశి వాళ్ళకి అందుకని అసాంఘికమైన ఎంజాయ్ కాదు, ఒక అనుకూలమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కూడా ఎన్నో రోజులుగా వీసా ఇబ్బంది పడ్డ వాళ్ళకి అందరికీ దిస్ ఇస్ ద రైట్ టైం. గెట్ రెడీ. ఆహార నియమం మాత్రం కాస్త అవసరం. షూరిటీ సంతకాలు పెట్టేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త. మరి ఈ సంవత్సరం నక్షత్రాల వారిగా తులారాశి వాళ్ళకి ఎలా ఉంది అంటే, చిత్తా నక్షత్రం 3, 4 వాళ్ళకి
కొత్త అవకాశాలు, రాజకీయ అభివృద్ధి. స్వాతి నక్షత్రాల వ్యాపార లాభం, విదేశీ అవకాశం, కొత్త పరిచయం, రియల్ ఎస్టేట్ అభివృద్ధి. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకి ధనలాభం, కుటుంబ సౌఖ్యం, పదోన్నతి, రాజకీయాల అభివృద్ధి, విదేశాల్లో ఉన్న వారికి విసా ప్రాబ్లం అంతా తొలగిపోవడం. మరి ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 6, 8, 9. అదృష్ట రోజులు శుక్రవారం, బుధవారం. అదృష్ట రంగులు తెలుపు మరియు నీలం మరియు గోల్డ్ రంగులు. ఈ సంవత్సరం చేయవలసిన పరిహారాలు అంటే చండీ సప్తశతి పారాయణం చేయండి, లక్ష్మీ పూజ చేయండి, అమ్మవారి ఆరాధన ఎక్కువ చేయండి, ఎంత వీలుంటే అంత దుర్గాదేవికి ప్రార్థన చేయండి, గో పూజ చేయండి, పేద పిల్లలకి పుస్తకాలు అవన్నీ కూడా దానం వేయండి, వస్త్ర దానం వేయండి, 9 అనే ఒక నెంబర్ గల నలుపు రంగు గల చెప్పులు దానం వేయండి ఒక పేదవాళ్ళకి. వ్యవసాయదారులకైతే ఎంత అద్భుతంగా ఉంది తెలుసా ఈ సంవత్సరం. ఇంకా ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా చాలా 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 గొప్పగా ఉందండి. ఇంకా విద్యార్థులు మీరు చదవాలనుకున్న యూనివర్సిటీని ఎంచుకోండి, అద్భుతంగా ఉంటారు. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని ఒత్తులతో దీపం వెలిగించండి. ఇంకా అద్భుతమైనటువంటి ఒక పరిహారంగా అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి ఈ కరుంగాళిమాను ధరించండి. దోషాలు తొలగుతుంది, నరదృష్టి తొలగుతుంది, అన్ని అపవాదులు తొలగుతాయి, ఆరోగ్యంగా ఉంటారు. ఇంకనూ మీ వ్యక్తిగత జాతకానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి వారి దగ్గరికి వెళ్ళి ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉంది అని తెలుసుకోవడం ఒక నానుడి. కాబట్టి వెళ్ళి తెలుసుకోండి. లేదా మా దగ్గరే తెలుసుకోవాలనుకుంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. కాల్ చేయకండి, మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు.